హలో గాయ్స్, ఏంటిది వీడియో స్టార్ట్ చేయగానే మీకు తెలియకుండా, మీకు చూపించకుండా, హార్వెస్ట్ అని చెప్పకుండా ఒకేసారి కోసేసిన పూలన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? డిసప్పాయింట్ అవుతున్నారా? ఇంత మంచి ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు చూపించలేదేంటి అని ఫీల్ అవుతున్నారా? ఫీల్ అవ్వకండి. వీడియో రికార్డ్ చేయడానికి అవ్వలేదు, చాలా హడావిడిగా చాలా పని ఉంది కాబట్టి హడావిడిగా మేమైతే ఫ్లవర్స్ కట్ చేసేసి పెట్టేశాము. ఇంతకీ ఈ ఫ్లవర్స్ ఎందుకు హార్వెస్ట్ చేసేసాను, వీడియో ఎందుకు తీయలేదు, ఇలా పెట్టి మీకు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అంటే మరి చేయాలి కదండి. ఈరోజు నేను ఒక స్ప్రే అయితే చేయబోతున్నాను మన రోజ్ ప్లాంట్స్కి. సో ఫ్లవర్స్ అనేవి ఉండకూడదన్నమాట. ఏదైనా స్ప్రే చేసే ముందు ఆ ఫ్లవర్స్ అన్నీ మనం కట్ చేసేసుకొని తర్వాత బడ్స్ ఉండొచ్చు కానీ ఫ్లవర్స్ ఉండకూడదు. సో ఇంతకీ ఆ స్ప్రే ఏంటో ఇప్పుడు చూద్దాం పదండి. సో ఒక మగ్లో నేను అరౌండ్ హాఫ్ మగ్ అలా ఇంకా తక్కువే వాటర్ తీసుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ అనే ఈ స్పూన్ ఉంటుంది కదా, మనందరి ఇళ్ళల్లో ఉంటుంది, దాంతో 2 టీ స్పూన్స్ అంటే 1 టీ స్పూను నేను అంటే 5 గ్రామ్స్. సో 10 గ్రామ్స్ బేకింగ్ సోడా అయితే ఇందులోకి వేసేసాను అనమాట. అండ్ మన ఇంట్లో విమ్ డ్రాప్ ఉంటుంది కదా, ఏదైనా డిష్ సోప్, మీరు విమ్మే కాదు ఇంకేదైనా వాడుతూ ఉంటారు కదా డిష్ వాషింగ్ కోసం, సో అది తీసుకోవాలన్నమాట. బేకింగ్ సోడా 2 టీ స్పూన్స్ విచ్ ఈజ్ 5 + 5 10 గ్రామ్స్. అండ్ ఇది వచ్చేసి 1 స్పూన్ సరిపోతుంది. ఓకేనా? సో ఇంతకీ ఈ మెజర్మెంట్స్ దేనికంటే, నేను 5 గ్రామ్స్ అంటే నా దగ్గర 5 లీటర్స్ క్యాన్ ఉంది కదా, సో ఆ 5 లీటర్స్ క్యాన్తో 2 టైమ్స్ నేనైతే ఇది మిక్స్ చేసి, నా దగ్గర పెద్ద స్ప్రేయర్ ఉందన్నమాట 16 లీటర్స్ది, చూస్తున్నారు కదా. సో ముందుగా అయితే 5 లీటర్స్ ప్లెయిన్ వాటర్ ఇందులో ఫిల్ చేసేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 5 లీటర్స్కి 5 గ్రామ్స్ ఆఫ్ బేకింగ్ సోడా అనుకోండి అలా. సో 2 టైమ్స్ క్యాన్తో పోస్తున్నాను కాబట్టి నేను 10 గ్రామ్స్ తీసుకున్నాను, 5 + 5. సో ఇప్పుడు ఈ మిక్చర్ ఇందులోకి పోసేసి కొన్ని ప్లెయిన్ వాటర్ అలానే ఉంచాను. సో ఈ మిక్చర్ ఇప్పుడు ఇందులో పోసేసి తర్వాత కొంచెం రిన్స్ చేసేస్తున్నాను అనమాట మగ్గుని. అనవసరమైన మనకి నురగా అవసరం లేదు, అది జస్ట్ అలా ఉండిపోతుంది మన స్ప్రేయర్ పైన. సో అంతకుమించి దానివల్ల యూజ్ ఏం లేదు. సో జాగ్రత్తగా మిగిలిన వాటర్ కూడా పోసేసి మంచిగా మిక్స్ అయిపోయి ఉంటుంది. సో మళ్ళీ దాన్ని కవర్ చేసేసి ఇంకేముంది, తీసుకెళ్ళి మొత్తం గార్డెన్ అంతా స్ప్రే చేసేయడమే అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే మరీ గార్డెన్ మొత్తం స్ప్రే చేసేది మీకు స్లోగా చూపిస్తే బోర్ కొడుతుంది అనేసి కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను. బట్ చాలా హెవీగా ఉంటుంది 16 లీటర్స్ స్ప్రే క్యాన్ అయితే. కానీ 100% వర్త్ అనమాట. ఇలాంటి ఒక స్ప్రే క్యాన్ మన దగ్గర ఉంటే కాస్ట్లీగానే ఉంటుందండి, 5,000 to 6,000 మధ్యలో ఉంటుంది, 16 లీటర్స్ కెపాసిటీ. అండ్ నేను కూడా వెన్ గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు 1 లీటర్ స్ప్రే బాటిల్ తీసుకొని, తర్వాత 5 లీటర్స్ క్యాన్ తీసుకొని, తర్వాత 8 లీటర్స్ అలా పెంచుకుంటూ స్ప్రే క్యాన్స్ ఇప్పుడు ఉన్నాయి నా దగ్గర 3-4. ఇలాంటి స్ప్రే క్యాన్ 15 లీటర్స్ది కూడా నేను తీసుకున్నాను అనమాట. సో అది బ్యాటరీ పాడైంది, బ్యాటరీ వాటర్ లీక్ అయిపోయేది. సో దాన్ని ఇంకేం చేయలేము. ఇవన్నీ బ్యాటరీ ఆపరేటెడ్, ఛార్జింగ్ పెట్టుకొని మనము వాడుకోవచ్చు అనమాట. సో ఇది ఏంటంటే డబుల్ పవర్, దీనికి 2 మోటార్స్ ఉంటాయన్నమాట. సో నేను మోస్ట్లీ ఒకటే ఆన్ చేసుకుంటాను నా గార్డెన్కి, అది చాలు. ఇది ఫార్మర్స్ మన అగ్రికల్చరల్ ల్యాండ్లో చాలా బాగా యూస్ చేస్తారు. అండ్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది, చాలా ఫోర్స్తో స్ప్రే చేయడానికి, చాలా దూరం స్ప్రే చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళు డబుల్ పవర్ కావాలి, డబుల్ మోటార్ ఆన్ చేసుకొని స్ప్రే చేసుకుంటారు. నాకైతే 1 సరిపోతుంది. చూస్తున్నారు కదా, మొత్తం ఇలా బ్యాటరీ అది ఆన్ చేసుకునే స్విచ్ మొత్తం ప్రతి ఆకు, ప్రతి బడ్, మన ప్లాంట్స్ అన్నీ ఆకుల మీద, ఆకుల కింద, ఎటు చూసిన స్టెమ్స్కి ఎక్కడ కూడా వదలకుండా మొత్తం స్ప్రే చేసేసానండి. ఇంతకీ ఇది ఎందుకు స్ప్రే చేస్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు. ఇదేమైనా ఇన్సెక్టిసైడా, ఇదేమైనా పెస్టిసైడా, దేనికి యూస్ చేస్తున్నాను, ఫంగిసైడా? ఇది మన ఇంట్లో కిచెన్లో దొరికే బేకింగ్ పౌడర్ అండ్ దెన్ జస్ట్ విమ్ డ్రాపే కదా, మరి దేనికి పనిచేస్తుంది అంటే ఇది యాక్చువల్గా చెప్పాలంటే మీలీ బగ్స్కి బాగా పనిచేస్తుంది.
ఎఫిడ్స్కి పనిచేస్తుంది. ఇప్పుడైతే నేను స్ప్రే చేస్తున్నది చూస్తున్నారు కదా, మా దానిమ్మ చెట్టుకు కూడా స్ప్రే చేసేస్తున్నాను. ఎందుకంటే గత 7 months నుంచి దీనికి కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది. ఇప్పుడు పౌడరీ మిల్డ్యూ అటాక్ అయింది కదా, చూస్తున్నారు కదా. ఇంతకుముందు వీడియోలో ఫంగిసైడ్ మనం స్ప్రే చేసాము. సో ఆ ఫంగిసైడ్తో నేను సాటిస్ఫై అవ్వలేదు, ఎందుకో సాఫ్ ఫంగిసైడ్తో. ఈసారి పౌడరీ మిల్డ్యూ అయితే నాకు కంట్రోల్ అయినట్టు అనిపించలేదు. సో కొంచెం ఇంకా స్ప్రెడ్ అయినట్టు అనిపించింది కాబట్టి నేను ఏం చేశానంటే మన హోమ్ రెమెడీ ఒకటి ట్రై చేద్దాము, ఎందుకైనా మంచిదని చెప్పి నేను ఈ బేకింగ్ సోడా అండ్ దెన్ విమ్ డ్రాప్ ట్రై చేశాను అనమాట. ఐఎమ్ షూర్ ఇది పని చేస్తుందని ఆ హోప్తోనే నేను చేశాను. ఇది పని చేసిందా లేదా, ఏమైంది మొత్తం అప్డేట్ నేను ఇంకా తర్వాత వీడియోస్లో షేర్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడైతే ఇలా మొత్తం నా రోజ్ ప్లాంట్స్ అన్నీ బాగా తడిచేలాగా ఇచ్చేసాను, స్ప్రే చేసేసాను అండ్ ఇలా వదిలేస్తున్నాను. ఈరోజు ఇంకేం వాటర్ చేయట్లేదు. సో షవరింగ్ అవన్నీ మానేసానండి నేను. వింటర్లో అవసరం లేదు షవరింగ్, మళ్ళీ సమ్మర్లో చేసుకుందాంలే అనేసి. సో మాయిశ్చర్ ఎక్కువ ఉందనుకోండి ఆకుల మీద, ఇలాంటి ఫంగస్ అటాక్ అవుతూ ఉంటుంది కదా. సో అందుకని నేను ఇంకా స్ప్రే అవి అదే వాటర్ ఏమీ షవరింగ్ చేయట్లేదు, ఆపేసాను అనమాట. సో దట్స్ ద అప్డేట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది అంత మనకి కష్టమేం కాదు, మన ఇంట్లో దొరికే 2 ఐటమ్సే అండ్ దెన్ ఇలాంటి కెమికల్స్ కాదు, హార్మ్ఫుల్ కాదు. సో అన్ని ప్లాంట్స్కి, నాట్ ఓన్లీ రోజెస్, అన్ని ప్లాంట్స్కి మీరు బాగా స్ప్రే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఓకేనా. చూస్తున్నారు కదా ఎంత మంచిగా మన మినియేచర్ బటన్ రోజ్. ఇది ఈ వెరైటీ నేమ్ వచ్చేసి ఫ్లాంబోయాంట్, ఓకే. సో ఇది గుత్తులు గుత్తులు ఇలాంటి బర్డ్స్ వస్తాయి అండ్ ఫ్లవర్స్ కూడా మంచిగా వస్తాయి. మళ్ళీ కొత్తగా ఒక బ్రాంచ్ వచ్చేసింది, చూస్తున్నారు కదా. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్.